కూటమి పరిపాలనలో పండగ వేళ ఏపీలో అశ్లీల నృత్యాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అనేక ప్రాంతాలలో రికార్డింగ్ డాన్స్లు విచ్చలవిడిగా కొనసాగాయి. తమకు అడ్డే లేదు అన్నట్లుగా నిర్వాహకులు రెచ్చిపోయి మరీ పల్లెల్లో రికార్డింగ్ డాన్స్లను ఏర్పాటు చేశారు. అడ్డొచ్చిన పోలీసులపైనే దాడి చేశారు. రికార్డింగ్ డాన్స్లను అడ్డుకునేందుకు స్టేజ్ మీదకు వెళ్లిన పోలీసును అక్కడి నిర్వాహకులు అక్కడి నుంచి కిందకు నెట్టేశారు. ఇక మరికొన్ని ప్రాంతాలలో అయితే రికార్డింగ్ డాన్స్లు జరుగుతున్నాయన్న సమాచారం ఉన్నా కనీసం కన్నెత్తి కూడా చూడలేదు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, మహేశ్వరి, ఈ సంక్రాంతి సంబరాలు ఏవైతే ఉన్నాయో సంక్రాంతి సంబరాల ముసుగులో ఒకవైపు కోడి పందాలు, గుండాటలు, పేకాట, జోదం ఉదయం అంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అనేక ప్రాంతాల్లో విచ్చలవిడిగా జరిగాయని చెప్పుకోవచ్చు. సాధారణంగా పండుగ సమయానికి ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతి ఉన్నా లేకపోయినా సర్వసాధారణంగా వీటిని నిర్వహిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ప్రభుత్వం యథేచ్ఛగా వీటిని నిర్వహించుకోవచ్చు అనే ఆదేశాలు ఇచ్చినట్టు భావించిన నిర్వాహకులంతా కూడా ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ సంబరాలను అనేక చోట్ల ప్రారంభించారు. ఈ సంబరాల ముసుగులో అనేక చోట్ల విస్తృతంగా కోడి పందాలు జరిగాయి. భారీగా బీభత్సంగా కోట్లాది రూపాయల బెట్టింగ్లు జరిగినాయి. మరోవైపు గుండాట, పేకాట కూడా విచ్చలవిడిగా కొనసాగాయి. పగలంతా ఈ తతంగం కొనసాగిన తర్వాత రాత్రిపూట అన్ని ప్రాంతాల్లో గత సాంప్రదాయాలకు భిన్నంగా ఈసారి విస్తృతంగా ఈ అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డాన్సులను విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల సాయంత్రం అవ్వగానే ఈ కార్యక్రమాలు ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ చాలా విశృంఖలంగా జరిగాయి. ఎందుకంటే పోలీసులు కూడా కనీసం కన్నెత్తి చూసే పరిస్థితి కూడా లేదు. కొన్ని చోట్ల సంబరాలు జరిగిన తర్వాత లేదంటే ప్రబల కార్యక్రమం జరిగిన తర్వాత సాంప్రదాయబద్ధంగా కొన్ని నృత్యాలు లేదా సాంస్కృతిక కార్యక్రమాలు లేదంటే ఈ కార్యక్రమం ఏర్పాటు అయినా సరే గతానికి భిన్నంగా చాలా దారుణంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో ఈ మామిడికుదురు మండలం మగటపల్లి గ్రామంలో అయితే రికార్డింగ్ డాన్స్ జరుగుతున్న ప్రాంతంలోకి మామూలుగా అయితే పోలీసులు వచ్చి నిలుపుచేసే పరిస్థితి ఎక్కడ ఉండదు. ముందే పోలీసులకు సమాచారం ఇవ్వడం, విషయం తెలిసినా సరే పోలీసులు మెల్లకుండిపోవడం సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే ఇక్కడ స్టేజ్ మీద ఒక పోలీసు ఎక్కి వాటిని ఆపే ప్రయత్నం చేసినా సరే నిర్వాహకులు కిందకి తోసేయడం జరిగింది, వెళ్ళిపోమని చెప్పారు. ఏమాత్రం అదుపు లేకుండా, కంట్రోల్ లేకుండా ఈ కార్యక్రమం కొనసాగింది. చాలా చోట్ల రోజంతా రాత్రంతా కూడా ఈ కార్యక్రమాలు జరగటం, ఒకవైపు స్థానికులకు ఈ సంక్రాంతి సంబరాల పేరుతో ఎంటర్టైన్మెంట్ అందించే కార్యక్రమాలు జరిగినా సరే దాంతో పాటు రికార్డింగ్ డాన్సులను, ఈ అశ్లీల నృత్యాలను కూడా నిర్వాహకులు విస్తృతంగా జరిపారు మహేశ్వరి. అదేవిధంగా పాలగుంబలో అయితే ఒక చోట ఈ కోడి పందాల బరుల్లో కోడి పందాల మీద బెట్టింగ్లు కాసుకున్నారు. ఆ బెట్టింగ్లు ఎంతవరకు వచ్చాయంటే రెండు వర్గాల మధ్య కొట్లాటకు దారి తీశాయి. ఒక వ్యక్తి కూడా గాయపడటం జరిగింది. ఈ కార్యక్రమాలు అంతా కనుక పోలీసులు ఎక్కడ కనిపించే పరిస్థితి లేదు. మొత్తానికి కోనసీమలో కొన్ని వందల బరులు ఏర్పాటు చేశారు. విచ్చలవిడిగా ఈ బరుల ఏర్పాటు, అదేవిధంగా ఈ కార్యక్రమాల నిర్వహణ కొనసాగింది. ఎటు చూసినా సరే పూర్తి స్థాయిలో నిర్వహణ లోపం అయితే అక్కడైతే స్పష్టంగా కనిపిస్తుంది మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ హరీష్.